హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో గుమ్మడికాయతోటి గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సాధారణంగా గుమ్మడికాయతో కూరను కానీ, ముద్ద కూరను కానీ, శనగపప్పు కూరను కానీ చేస్తూ ఉంటాము. కానీ ఇలా ఒక్కసారి గ్రేవీ కర్రీని చేయండి. అన్నం, చపాతీ దేంట్లోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. గుమ్మడికాయతోటి గ్రేవీ కర్రీ చేయడం కోసం నేను ఇక్కడ ఇటువంటి గుమ్మడికాయలను తీసుకున్నానండి. గుమ్మడికాయలలో 5 రకాలు ఉంటాయి. వీటిని బటర్నట్ పంప్కిన్ అంటారు. మిగిలినవి కూడా చూడటానికి షేప్స్, కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ రుచిలో మాత్రం అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇవి దాదాపుగా 900 గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నాయండి. ఈ రెండింటిలో కొంచెం పెద్దగా ఉండి ఈ గుమ్మడికాయతోటి నేను కర్రీని చూపిస్తాను. ఇది దాదాపుగా 500 గ్రాముల దాకా ఉంటుంది. వీటిని లిల్లిపుట్టు గుమ్మడికాయలని కూడా పిలుస్తారు. మన తెలుగు సాంప్రదాయంలో ఆడవారు గుమ్మడికాయను పగలగొట్టడం కానీ, కట్ చేయడం కానీ చేస్తే దోషం కలుగుతుందంటారు. కనుక ఇంట్లో ఉండే మగవారితోటి ముందు పగలగొట్టించడం కానీ, లేదా ఇలా చిన్నగా నాటు పెట్టించిన తర్వాత మీరు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. గుమ్మడికాయను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా లోపల ఉండే గింజలను మీరు శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి పైన పొట్టు తీసేసుకుని తీసుకున్నట్లయితే ఈ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. గుమ్మడికాయ పైన ఉండే తొక్క దళసరిగా ఉన్నప్పటికీ కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది. మీరు కూరను ఇలా పొట్టుతోనే చేసుకోవచ్చు, లేదంటే తీసేసుకుని కూడా చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ముక్కలను కుక్కర్లో వేసుకుని ఇందులోకి అరకప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు గుమ్మడి ముక్కలకి నీరు ఎక్కువగా పట్టదండి. మీరు ఎన్నైతే నీళ్లు పోస్తారో ఉడికిన తర్వాత కూడా ఆ నీళ్ళన్నీ అలాగే ఉంటాయి. కనుక ఒక అరకప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ గుమ్మడి ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. విడిగా ఉడికిస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కుక్కర్లో అయితే 1-2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా చూడండి, తొక్కతో సహా ఇలా చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకుని ముక్కలను నీళ్లతో సహా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. ఈ కర్రీలోకి ఇలా కొద్దిగా మెంతులు వేసుకుంటే కూర రుచి బాగుంటుంది. అలాగే మీకు నచ్చితే కొద్దిగా సోంపు కూడా వేసుకోండి. సోంపు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 బాగా పండిన టమాటా ముక్కలను వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, కనుక చూసుకుని వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని, 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ అందుబాటులో లేకపోతే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల చింతపండు పులుసునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటాలు మెత్తగా అయిపోతాయి. ఈ టమాటాలు, ఉల్లిపాయలు కూడా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే చక్కటి గ్రేవీ వస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. గుమ్మడికాయ కూరలోకి కొద్దిగా అయినా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఇలా బెల్లం వేసి కూర చేసేటప్పుడు పులుపు, కారం కూడా సమపాళ్ళలో ఉంటేనే కూర రుచి బాగుంటుంది. కనుక కారాన్ని, పులుపుని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ గ్రేవీలోకి ముందుగా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలను నీళ్ళతో సహా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి పులుపు, కారం, తీపి కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఉడికించుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు చివరిగా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కూరను ఉడికించుకునేటప్పుడు నూనె సెపరేట్ అయినట్టుగా పెద్దగా కనిపించదు కానీ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిసేపు కూరను వదిలేసినట్లయితే నూనె అంతా కూడా ఇలా పైకి తేలుతుంది. ఈ కర్రీలో వేసిన పులుపు, ఉప్పు, కారం, తీపి అంతా కూడా గుమ్మడి ముక్కలకి బాగా పట్టుకొని ప్రతి ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అన్నం, చపాతీ దేంతో తీసుకున్నా కూడా కర్రీ చాలా రుచిగా అనిపిస్తుంది. ఈసారి గుమ్మడికాయను తెచ్చినప్పుడు ఇలా కూరను ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.